నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పోలాండ్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ అచ్యుతాపురం ఘటనలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలన్న సర్వోన్నత న్యాయస్థానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వారికి అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా ప్రదానం చేసే జాతీయ విజ్ఞాన పురస్కారాల వేడుక ఈరోజు జరిగింది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ వేడుకలో పలువురు శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ జి పద్మనాభన్ బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యంతో పాటు మరో 30 మంది విజ్ఞాన పురస్కారాలను అందుకున్నారు వీరిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 శాస్త్రవేత్తల బృందం కూడా ఉండడం విశేషం కాగా 86 ఏళ్ల పద్మనాభన్ మలేరియా పరాన్నజీవిపై చేసిన పరిశోధనలు వైద్య రంగంలో మైలురాళ్లుగా నిలిచాయి రసాయన శాస్త్రవేత్తగా పేరొందిన పద్మనాభన్కు విజ్ఞాన రత్న అవార్డును ప్రదానం చేశారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మకంగా భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపుకు పోలాండ్ ఎంతో సహకరించిందని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు అంతకుముందు అక్కడ ప్రధానమంత్రి కార్యాలయం ఛాన్సలరీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయిన తర్వాత ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఉక్రెయిన్లో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆయన చర్చలు సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధీకరణకు తాము మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు ఉక్రెయిన్ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు అందరికీ తీవ్ర ఆందోళనకరమని ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే పెద్ద సవాల్ అని చర్చలు దౌత్యంతోనే శాంతి స్థిరత్వానికి భారత్ మద్దతిస్తుందన్నారు ఇందుకోసం మిత్ర దేశాలతో కలిసి అన్ని రకాల మద్దతులు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు साल के बाद किसी भारतीय प्रधानमंत्री ने पोलैंड का दौरा किया है मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही मुझे यह सौभाग्य मिला है इस अवसर पर मैं पोलैंड की सरकार और यहां के लोगों का विशेष आभार व्यक्त करता हूं आपने 2022 में यूक्रेन कॉन्फ्लिक्ट में फंसे हुए भारतीय स्टूडेंट्स को निकालने के लिए जो उदारता दिखाई उसे हम भारतवासी कभी नहीं भूल सकते फ्रेंड इस वर्ष हमने अपने राजनयिक संबंधों की 70वीं वर्षगांठ मना रहे हैं इस अवसर पर हमने संबंधों को
स्ट्रेटेजिक पार्टनरशिप में परिवर्तित करने का निर्णय लिया है। भारत और पोलैंड के संबंध పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు మోడీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. సరిహద్దులను, న్యాయ వ్యవస్థను గౌరవించడం తప్పనిసరి అన్నారు. ప్రపంచమంతా భారత్ను ప్రశంసిస్తోందని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటన సఫలీకృతం కావాలని కోరుకున్నట్టు తెలిపారు. और निस्संदेह ये इस बात का प्रमाण है कि हमारे दोनों देश के बीच संबंध बेहतर होते जा रहे हैं। ये पूरे क्षेत्र के लिए बहुत महत्वपूर्ण है और ये अतिशयोक्ति नहीं होगी अगर मैं पूरे विश्व को ये कहूँ कि ये जो बेहतर संबंध है पोलैंड और भारत के बीच, ये हमारे लिए बहुत ही महत्वपूर्ण है कि हम अपने जो पारंपरिक अच्छे संबंध हैं पोलैंड और भारत के बीच, इनको मैं रेखांकित करूं। हमारे देशों के बीच में कोई विवाद नहीं है, कोई पूरा विश्व जो है भारत की प्रशंसा करता है क्योंकि भारत एक उसका शासन जो है बहुत ही लोकतांत्रिक है। ये बहुत उस विश्व के उस क्षेत्र में हम ये ज़्यादा नहीं देखते हैं, ये हमें स्थिति नहीं मिलती है। एक बार फिर प्रधानमंत्री जी, मैं आपको बधाई देना चाहूँगा आपकी चुनावी जीत के लिए। ये बहुत ही संतोषजनक है और मैं भी जानता हूँ कि आपके देश में आपके लोगों की इच्छा के अनुसार शासन को चुना जाता है और प्रधानमंत्री जी तो हम भी పోలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని వార్సాలో 3 స్మారక ప్రాంతాలను సందర్శించారు. తొలుత నవనగర్ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిరాశ్రయులైన వారికి ఆవాసం కల్పించి ఆదుకున్న జామ్ సాహెబ్కు నివాళులర్పించారు. జామ్ సాహెబ్, దిగ్విజయ్ సిన్హా, రంజిత్ సిన్హా జడేజా మానవతా సహకారానికి ప్రతీకగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే వార్సాలోని కోల్హాపూర్ స్మారకాన్ని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోల్హాపూర్ రాజకుటుంబం సేవలను ప్రధాని మననం చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా భయకంపితులైన పోలాండ్ మహిళలు, వారి పిల్లలకు ఆశ్రయం కల్పించడంలో రాజకుటుంబం మానవత్వాన్ని చాటుకుందని మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందిన రాజకుటుంబం చేసిన ప్రజాసేవ తరతరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వార్సాలో నిర్మించిన మాంటే కాసినో మాజ్ 1944ను ప్రధాని సందర్శించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. Of my family and then chance ahead to open the doors for my Polish brothers and sisters who arrived in India. It is a matter of pride for me that the good Maharaja of Jamnagar is remembered with the greatest respect in Poland. పోలాండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలోని భారత సంతతి పౌరులు, ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం తమకెంతో ప్రత్యేకంగా భేటీ కావటం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. త్రివర్ణ పతాకాలు పట్టుకొని మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రస్తుత భారతదేశ మీడియా అంతా పోలాండ్లోని భారతీయుల గురించే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పోలాండ్కు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానిగా తాను ఆస్ట్రియాకు కూడా వెళ్లానని చెప్పారు. చాలామంది ప్రధానులు కొన్ని దేశాలకు వెళ్లలేదని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపారు. అన్ని దేశాలను సమానంగా చూడాలనేది ప్రస్తుత విధానమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశ విధానం సబ్కా సాథ్ అని వివరించారు. कुछ महीने ही पहले मैं ऑस्ट्रिया गया था. वहां भी 4 दशक बाद भारत का कोई प्रधानमंत्री वहां पहुंचा था. ऐसे कई देश हैं जहां
दशकों तक भारत का कोई प्रधानमंत्री पहुंचा नहीं है, लेकिन अब परिस्थितियां दूसरी है। दशकों तक भारत की नीति थी कि सारे देशों से समान दूरी बनाए रखो। आज के भारत की नीति है सारे देशों से समान रूप से नजदीकी बनाओ। आज का भारत सबसे जुड़ना चाहता है। आज का भारत सबके विकास की बात करता है। आज का भारत सबके साथ है, सबके हित की सोचता है। हमें गर्व है कि आज दुनिया అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవరీ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కణిచివేసిందని, 17 మంది మృతి చెందగా 36 మందికి గాయాలయ్యాయని, వారిలో 10 మందికి తీవ్రంగా, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఎంత ఖర్చైన బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, తీవ్ర గాయాలైన వారికి 50, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. ఈ ఘటనలో ఇదే చివరిది కావాలన్నారు. దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి. అచ్యుతాపురం సేజ్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదని తెలుస్తుందని, పరిశ్రమలు పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదన్నారు. గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని, పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరీలోని పరిశ్రమలని ఖచ్చితంగా ఎస్ఓపిని పాటించాలని తెలిపారు. ఈ ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అనే పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు, వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది.
yes ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చేస్తామని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. ఉచిత ఇసుక పాలసీపై ప్రజలకు ఇసుక అందుబాటులోకి మరింత తేవడానికి ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొండాపురం నుండి ఇసుక సరఫరా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ కూడా అతి తక్కువ ధరకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 6,90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్న ఆయన పేర్కొన్నారు. 3 పెద్ద ఇసుక రీచ్లు ఉన్నాయన్నారు. అక్రమ ఇసుక రవాణా నిర్మూలించడానికి అనేక చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమ ఇసుక మైనింగ్, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. 107,000 టన్నుల వరకు కూడా మనం ఇక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇందులో మనం 11 శాండ్ డిపోస్ పెట్టుకుంటే అందులో ఇప్పుడు ప్రస్తుతం 5 శాండ్ డిపోలోనే శాండ్ మిగిలింది. అంటే 6 శాండ్ డిపోల్లో పూర్తిగా శాండ్ అన్నది ఎగ్జాస్ట్ అవటం జరిగింది. ఇప్పుడు ఈ 5 శాండ్ డిపోల్లో కూడా మీరు చూస్తే మనకి కే వెంకటాపురం కొండాపురంలో ఉంది, పి అనంతపురం, అలాగే సిద్ధౌట్లో జ్యోతి, పెండ్లమరి మండలంలో పగడాలపల్లి, విఎన్పల్లిలో ఎర్రబల్లి. ఇందులో అన్నిట్లోనూ ఈ 82,000లో కూడా చాలా ఇంపార్టెంట్ శాండ్ డిపో ఏదంటే ఎర్రబల్లి, విఎన్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ మందికి క్యాటర్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా అరౌండ్ 500 కేసెస్ 600 కేసెస్ ఉంటాయి. అట్లాంటి జస్ట్ 2 monthsలోనే మనం 376 కేసెస్ రిజిస్టర్ చేయటం, అట్లాగే 98% వాళ్ళని అరెస్ట్ చేయడం. దెన్ దాదాపు 38 lakhs కాంపెన్సేషన్ వాళ్ళతోటి పెనాల్టీ పే చేయించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ పెనాల్టీగా ఎప్పుడు ఇంపోజ్ చేసింది లేదు. సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని చేస్తున్నాం. కొన్ని రీచెస్లో కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేరు, కొంత మనం ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అసలు ఇంకా అటువైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాము. అట్లా దరిదాపు మనకు ఒక 10 ప్లేసెస్లో ఇట్లా మనం. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో గుంటూరు సాయంత్రం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో ఇసుక పంపిణీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీన వచ్చే నూతన ఇసుక విధానం వల్ల ప్రజలు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని 3 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. అనధికారంగా ఇసుక తవ్విన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1-800-599-4599 లేదా 6281-799-518 అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని తూట్లు పొడవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. సో మీ అందరికీ కూడా తెలుసు, మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలు 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. సెప్టెంబర్ 11 మెయిన్ పాలసీ వస్తుంది. ఈ లోపల కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారో అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి. అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా, అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది. అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం, తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు, అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని, ముస్లిం మైనారిటీలకు ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని, ముస్లింల వెంట నడుస్తుందన్నారు. వక్ఫ్ భూములు దాదాపు 70% పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లులను మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు ఆ బిల్లులను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములు అన్యక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెంబర్ 60ను జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇసుకపై ఫిర్యాదులకు 1800-42560112 టోల్ ఫ్రీ నెంబర్కు, ఇంకా 9701691657 వాట్సాప్ నంబర్ 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం విలేకరులతో సమావేశం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం కొత్తూరు మండలం అంగూరు వద్ద స్టాక్ యార్డ్ ఏర్పాటు చేశామని వివరించారు. ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఇసుక రవాణా నిషేధించామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద నిరంతరాయంగా పనిచేసేలాగా చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. అలా కూడా చేయకుండా బుకింగ్ సెంటర్ కూడా ఇమ్మీడియట్లీ ఒక 5-10 minutes లో అక్కడ కూడా బుకింగ్ అయిపోవాలి. అది దీనికోసం అది బుకింగ్ సెంటర్ సెపరేట్గా స్టాక్ పాయింట్ దగ్గర అక్కడ పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా కంప్లైంట్స్ వస్తుంది, బోత్ నాకు వచ్చిన శాండ్ క్వాలిటీ సరిగా లేదు, లేకపోతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా శాండ్ జరుగుతుంది. అది కాకుండా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాం. అంటే ఇప్పుడు వాట్సాప్ చాలా మంది యూజ్ చేస్తారు, త్వరగా ఫోటో తీసుకొని పెడతారు. కాబట్టి 9701691657 నేను రిపీట్ చేస్తాను, 9701691657. ఇది ఒక వాట్సాప్ ప్లస్ టోల్ ఫ్రీ నంబర్. నేను అందరికీ కొద్దిగా ఒక జస్ట్ యూ కెన్ జూమ్ ఇన్ దిస్. ఇది మన శ్రీకాకుళం జిల్లా కోసం టోల్ ఫ్రీ నంబర్, అలాగే వాట్సాప్ నంబర్. ఎటువంటి డౌట్స్ ఉంటే, ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే, ఈ శాండ్ ఎలా బుక్ చేయాలి, ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉంటే విమానాశ్రయాలు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్ట్ చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గ్రనైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కొత్తపట్నం మండలం పరిధిలోని అల్లూరు, ఆలూరు ప్రాంతాల్లో భూమిని కూడా గుర్తించినట్లు చెప్పారు. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యం కాలేదని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి ప్రస్తావించారని, ఇందులో ఒంగోలు కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయన్నారు. దాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి. కాబట్టి అనేది 20 సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ, ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక 7 ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన 7 ప్లేసెస్లో అనౌన్స్ చేశారు.
ఒకటి ఒంగోలు, కుప్పము, తాడేపల్లిగూడెం, తుని, దగదర్తి, నాగార్జున సాగర్, అన్నవరం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యతనిస్తోందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల హోమియో కళాశాల సీట్లను కోల్పోవలసి వచ్చిందన్నారు. రాజమండ్రి, గుడివాడ హోమియో కళాశాలలకు కేంద్రం సీట్లు కేటాయించిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజ్లో 46 సీట్లు. హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ రెండు కలిపి 46 పీజీ సీట్లు రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. మేము ఇచ్చే ప్రాధాన్యత అది. మీరు గమనించినట్లయితే ఏదో పెద్దలు చెప్పినట్లు మనం మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు కూడా సహకరిస్తాడనడానికి ఇదే నిదర్శనం. ఈ యొక్క అల్లూరు మెడికల్ కాలేజ్, అల్లూరు ఏదైతే హోమియోపతి కాలేజ్ ఉందో, అల్లూరు రామలింగయ్య స్థాపించిన సంవత్సరం మీకు తెలుసు 1969. అక్కడి నుంచి ఎలాగా అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందో, ఏ విధంగా. శ్రీకాకుళం జిల్లా కౌలు రైతులకు సాగు హక్కుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే గుర్తించాలని, ఇందులో అలసత్వం ప్రదర్శించే సహించేది లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ హెచ్చరించారు. జిల్లాలో టెక్కెల మండలం లింగాల వలస గ్రామంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి పర్యటించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను గుర్తింపు ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాది కుటుంబాలకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు కేవలం కౌలుదారులు మాత్రమేనని, భూమికి హక్కుదారులు కాదని ఈ విషయం గ్రహించాలని అన్నారు. అనంతరం లింగాల వలస గ్రామంలో ఉన్న కౌలు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేమని, ఆందోళనకరంగా పేదలు నష్టపోకూడదని పేర్కొంది. వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని, తర్వాత మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 18001117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోకి పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.